సో ఇరాన్ మీద ఎవరైనా దాడి చేస్తే ఇరాన్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ని సీజ్ చేసేస్తుంది. ఓకే. దీనివల్ల ఏమవుతుంది, వరల్డ్ ప్రపంచం మొత్తంగా ఒక ఆయిల్ షాక్ లాంటిది ఏర్పడుతుంది. సో దానివల్ల ఈ యుద్ధం ముగించడానికి అందరు ప్రయత్నం చేస్తారు. దాంతో ఇరాన్ని ఓడించడం సాధ్యం కాదు. ఎందుకంటే ఇరాన్ కెపాసిటీ చూసుకుంటే ఒక నెల రోజులు 2 నెలలు కూడా అమెరికా లాంటి దేశాలతో పోరాడే ధైర్యము ఆ సత్తా ఇరాన్కు ఉంది. ఎందుకంటే బ్యాలిస్టిక్ మిజైల్ సిస్టమ్స్లో ఇరాన్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ అన్నమాట. సో ఆ ఒక్క వార్ తొందరగా ఎండ్ అవ్వాలి అని అందరూ కోరుకుంటారు. ఎందుకంటే ఆయిల్ బ్లాకేజ్ అవ్వగానే అందరికీ ఇబ్బంది. ఇప్పుడు మీరు అంటున్నట్టు ఎల్పిజి సిలిండర్స్ ఇష్యూ నడుస్తుంది. యాజ్ ఎ కామన్ మ్యాన్ మీరు ఏం కోరుకుంటారు, ఈ యుద్ధం ఆగిపోవాలి అని కోరుకుంటారు. అదే విధంగా ఐక్యరాజ్య సమితి ప్లాట్ఫామ్స్లో కూడాను ఈ వార్ ఆగిపోవాలి అని అనిపిస్తుంటుంది. మీరు ఒక ప్రశ్న అడిగారు, ఇన్ఫ్యాక్ట్ మీరు సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు. అసలు ఈ అమెరికా యుద్ధం ఎందుకు చేస్తుంది, ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తుంది? ముఖ్యంగా 2 అంశాలు మేడం. ఒక భయం అమెరికాకి ఏంటంటే ఇరాన్ వాళ్ళు న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటున్నారు. ఈ న్యూక్లియర్ వెపన్ తయారైపోతే ఈ వెపన్ ఖచ్చితంగా ఇజ్రాయెల్ మీదే పడేస్తుంది. అప్పుడు ఇజ్రాయెల్ కంప్లీట్గా ఎలిమినేట్ అయిపోతుంది. అంటే ఇజ్రాయెల్లో ఉన్న అందరు జ్యూస్ చనిపోతారు. అది ఆగాలి అంటే ఇరాన్లో న్యూక్లియర్ డెవలప్మెంట్ ఆగాలి. రెండవది అక్కడ ఇరాన్ వ్యవస్థ ఎలా అంటే, పొలిటికల్ వ్యవస్థ ఎలా అంటే, ఒకవైపు ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు, ఒకవైపు సుప్రీం లీడర్ ఉంటాడు. సో మీరు అనుకోవచ్చు ఒక ప్యారలల్ గవర్నమెంట్ లాగా నడుస్తుంది. ఎలక్టెడ్ ప్రెసిడెంట్ కింద వాళ్ళ ఆర్మీ ఉంటుంది, ఇరానియన్ ఆర్మీ, ఆర్తేష్ అంటారు దాన్ని. సుప్రీం లీడర్ కింద కూడా ఒక ఆర్మీ ఉంటుంది. సో సుప్రీం లీడర్కి ఒక ప్రైవేట్ ఆర్మీ ఉంది అనుకోండి. ఆ ప్రైవేట్ ఆర్మీ పేరు ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్. ఇదంతా చేసేది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్.